జిల్లా కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షులు సోదరులు రామరెడ్డి గారికి, ప్రధాన కార్యదర్శి సోదరుడు చంద్రజిత్ యాదవ్ గారికి, అలానే రాష్ట్ర నాయకులు మరి కోటేశ్వరరావు అన్న, అలాగే సుబాని, అంటే మేమిద్దరు క్లాస్మేట్స్ కాబట్టి అలానే మరి ఇంకా రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగాధర్ బాబు గారికి, పి శ్రీనివాసరావు గారికి, మరి ఇప్పుడే మన గురిజాల పిడుగు మహిళ అయినా కానీ సుశీల గారికి, అలానే మాజీ గుంటూరు జిల్లా ఉమ్మడి అధ్యక్షుడు మోహన్ రావు గారికి, సుబ్బారెడ్డి గారికి, హాజరైన ఉపాధ్యాయులందరికీ పేరు పేరు నమస్కారం. మిత్రులారా, సంఘం అంటే సమిష్టి లక్ష్యం. ఆ లక్ష్యంలో పోరాడాలన్నదే నా లక్ష్యం. ఆ లక్ష్యంలో అందరినీ ఒక గుంపుగా చేర్చి సమాజంలో జరుగుతున్న అవినీతిపై పోరాడాలనే లక్ష్యంతోనే ఉన్నాము. ఆ లక్ష్యంలోనే పనిచేసాము. దానికోసమే జిల్లాలో 12 సంవత్సరాలు, రాష్ట్రంలో 8 సంవత్సరాలు పనిచేసి కావాలనే రిలీవ్ అయ్యి వచ్చాను. ఇప్పుడు నా మిత్రులు అందరూ చెప్పారు, ఎమ్మెల్సీగా ఉంటే బాగుంటుంది ప్రజాప్రతినిధిగా. ఇప్పుడున్న ఎమ్మెల్సీలు ఏం చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. సుదీర్ఘకాలం నేను పేర్లు అయితే చెప్పను, ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలుగా ఉండి ఈరోజు ప్రభుత్వ దురంకార చర్యలకి మన స్పందన ఏంటో ఉద్యమం చేసామంటే చేసాం కాదు, దాన్ని నెరవేర్చగలిగినప్పుడే మనం ఆ బాధ్యతలో ఉండాలనేది నా మంచి కాన్సెప్ట్. రెండోది, అందరి మంచి అభిప్రాయం చెప్పినందుకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. కానీ నేను ఎందుకు పోటీ చేయాలనేది కూడా స్పష్టంగా చెప్పాను. నేను ఉద్యమంగా ఉన్నప్పుడు జిల్లాలో మహిళలని చూడను, జెండాని చూడను, అందరికీ పార్వతీ మేడం దగ్గర నుండి పనిచేసిన డిఓలు, ఆర్జేడీలు అందరికీ, ఈవెన్ ప్రసన్న కుమార్ నా దగ్గర బంధువు అయినా చాలా భయపడిపోయేవాడు. అట్లా పనిచేసాం. ఉపాధ్యాయుడికి ఏదైనా అన్యాయం జరిగితే, అలానే రాష్ట్రంలో కూడా అందరూ ముఖ్యమంత్రులు నాకు రాష్ట్రంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి చేస్తున్నప్పుడే రాష్ట్ర మెయిన్ టీంలో ఒక టీంలో నేను ఉంటాను, సబ్ కమిటీ టీంలో. టీఆర్సీలో కానీ ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూలో కానీ ప్రధానంగా ఉంటాను. నేను చంద్రబాబు నాయుడు, రోసీ గారు, అట్లానే రాజశేఖర రెడ్డి గారు, మళ్ళా కిరణ్ కుమార్ రెడ్డి గారు, జగన్ గారు అందరితో నా సత్సంబంధం. డైరెక్ట్ పేరు పెట్టి కామ్రేడ్ అని పిలిచే పరిస్థితి నా మీద ఉంది. ఇక ఈ జగన్ గారి దగ్గర 9 సార్లు అందరికంటే ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అన్నిసార్లు కలిసి ఉంటారు. చర్చల కోసం వెళ్ళి స్పష్టంగా చెప్పి అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయినట్టు కూడా నేను వాస్తవంగా నా మీద అన్ని కేసులు ఓపెన్ చేయాలని చూశారు. అన్ని రకాలుగా ఎమ్మెల్యేని, ఎంపీపీని, జడ్పీటీసీని అందరిని పంపించి చూశారు. ఏమీ లేక అన్నీ లేక కూర్చున్నారు. అయితే ఎందుకు ఎమ్మెల్సీగా పోటీ చేయలేదండి? నేను ఉద్యమంలో పనిచేసినంతకాలం ఫ్యామిలీతో పూర్తిగా లేను. 2 పాపలు, వాళ్ళని సెటిల్ చేయకుండా నా దగ్గర ఉన్నది మా అమ్మ నాన్నగారు కూడా టీచర్ని, వాళ్ళు సంపాదించింది మొత్తం ఇటు పెట్టేసి నేను వాళ్ళిద్దరిని రోడ్డు మీదకి పెట్టి, ఒకవేళ గెలుపు ఓటములు సహజం, వాళ్ళిద్దరూ సెటిల్ చేయకుండా నేను నాకు అవసరమా అని ఒక భావన. అంతకుముందు 2-3 ఎన్నికలు చూసాం. ప్రతి ఉపాధ్యాయుడికి 3,000 రూపాయలు ఇస్తేనే ఓట్లు వేసిన పరిస్థితి ఉంది. మొన్న కూడా అదే పరిస్థితి. ఇంకో ముఖ్యమైన అంశం చెప్పాలంటే, ఎత్తులు పొత్తుల్లో మనం గెలిచేంత వరకు ఒకటి, మనం గెలిచిన తర్వాత ఇంకోటి మాట్లాడే మన సోదర సంఘాలు రాష్ట్రంలో ఒక మరి 2020 ఫిబ్రవరి 3వ తారీఖు ఉద్యమం చూశాం. ఆ ఉద్యమానికి ఉర్రూతోగించి అందరినీ బిగించి తీసుకొచ్చి ఆ ఉద్యమ ప్రధాన సూత్రధారులని గౌతమ్ సవాంగ్ ఫస్ట్ నంబర్ 1 అయితే A2 నేనే. ఆయన్ని మార్చారు, మాకు ఓడి రద్దు చేసి స్కూల్కి పంపించారు. పంపించడమే కాకుండా అన్ని రకాలు ఉపయోగించారు.